ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 చదివి సహకరించవలసిందిగా దేవుని పేట మనవి చేస్తూ ఉన్నా. యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉన్న మత్తయ్య అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు ఈ ఉపవాస ప్రార్థన కోడికలో ప్రభువా పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించడానికి, కీర్తనల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి స్తుతించడానికి మాకు ఇచ్చిన మహాభాగ్య మహాధన్యతను బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అంతేకాదు కానీ నా తండ్రి, నా దేవా, నాయనా, కొంతమంది బిడ్డలు ప్రార్థనలు చేశారయా. వచ్చిన ప్రతి ఒక్కరూ వారి కుటుంబాల గురించి, వాళ్ళ సమస్యల గురించి, వారి బిడ్డల గురించి, వాళ్ళ అక్కర్ల గురించి ప్రభా నీ సన్నిధిలో విన్నపములు విజ్ఞాపనలు చేసి ఉన్నారు నా ప్రభువా. వారందరి ప్రార్థనలో ఆలకించిన దేవా మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఆయా సమయంలో ప్రభువా, ఆయా గడియలలో వారికి జవాబిచ్చి వారిని ప్రభా బలపరచువాడై ఉన్నందుకు, మీ ఆశీర్వదించుతున్న వారై ఉన్నందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అల్పునైనా నేను కూడా ప్రభా ప్రార్థనలు విన్నపములు చేయమని అడిగిన వారందరి గురించి నీ సన్నిధిలో విన్నపములు విజ్ఞాపనలు చేసి ఉన్నాను ప్రభా. వారి యొక్క విన్నపములు, నా విన్నపములు కూడా మీరు ఆలకించినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఒలివా ప్రార్థన శిబిరంలో మీరు సజీవులుగా ఆత్మస్వరూపుడివై నాతో ఉన్నారని మరొక్కసారి రుజువుపరచమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క ప్రార్థన విన్నపముకు జవాబు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయా, నువ్వు కార్యము చేసే దేవుడవని నమ్మి శ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయినా ఈ యొక్క శుక్రవారం ఉపవాస కూడిక నాయనా ఈ శ్వాసంతో కూడిన కూడిక ప్రభా, నమ్మకంతో కూడిన కూడిక ప్రభా. ఈ కూడికను నేనైనా జరిగిస్తూ ఉండగా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. నీ శక్తితో, నీ ప్రభావంతో నింపండి ప్రభా. అలాగే ప్రభా, ఇదిగో నాయన, ప్రవచన టెలివిజన్ ద్వారా అనేక మంది టెలివిజన్ ఎదురుగా కూర్చొని వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన మీ పాసను చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అటు వెళుతూ సుంకపు మెట్టు మీద కూర్చొని ఉన్నటువంటి మత్తయ్య అనే ఒక వ్యక్తిని పిలిచినట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పిలిచాడు? నన్ను వెంబడించు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ లోక సంబంధమైన జీవితము జీవించవయ్యా, ఈ లోక సంబంధమైన జీవితం ఇక చాలు నీకు. ఆధ్యాత్మికంగా జీవితంలో నిన్ను నడిపించి అనేక మందిని ఆధ్యాత్మిక జీవితంలో నడిపించగలిగే సాధనముగా నేను సిద్ధపాటు చేస్తాను. కాబట్టి నువ్వు నన్ను వెంబడించు అనేటువంటి అర్థము, పరమార్థము అందులో ఉన్నది నా ప్రియ సహోదరి, సహోదరుడా. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు. అటు పిమ్మట బయలుదేరి లేవి అనే ఒక సుంకరి సుంకపు మెట్ల యొద్ద కూర్చొని ఉండుట చూచి
నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతని సమస్తమును విడిచిపెట్టి లేచి, ప్రైజ్ లార్డ్, ఈ మాట అండర్లైన్ చేసుకున్నా, అతను సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ప్రైజ్ లార్డ్. దేవుని యందు పిలిచిన ప్రతి ఒక్కరు కూడా, లేదా దేవుని యేసుక్రీస్తు వారి రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్క విశ్వాసులు యావత్తు మంది కూడా మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే సమస్తమును విడిచిపెట్టాలి. అంటే ఏంటి సమస్తము? ఇప్పటి వరకు లోకములో జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు లోకములో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు యావత్తును విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు జీవించిన జీవన విధాన ప్రవర్తన విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు నీతో కలిసి సావాసము చేస్తూ అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లు, చెడు తలంపులతో, చెడు క్రియలతో సావాసం చేసిన అన్నిటి నుంచి, సమస్తము నుంచి, వా యొక్క వ్యక్తుల నుంచి నువ్వు విడిచిపెట్టి యేసును, ఏ మాటను వెంబడించాలి. వెంబడించటం అంటే అది శిష్యులకే మాత్రమే కాదు, కానీ ఎవరైతే విశ్వాసి యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి, నేను ఈ రోజు నుంచి ప్రభువా నీ వాక్యానుసారముగా జీవిస్తూ, నీ వాక్యానుసారముగా నేను నీ మాట చొప్పున సమస్తము నాలో ఉన్న బలహీనతలను తీసివేసుకొని జీవిస్తూ నిన్ను వెంబడిస్తాను ప్రభువా, నా జీవితము నీకు అంకితము ప్రభువా అని ఎవరు అనుకొని ఆ యేసు ప్రభువానికి పరిపూర్ణ క్రైస్తవులుగా మారుతారో వారందరికీ కూడా ఈ మాట వర్తిస్తుంది. ఒక్కరికి పిలిచిన సేవకులకు లేకపోతే శిష్యులకు కాదు, ఇది అందరికీ ఈ మాట వర్తిస్తుంది. సమస్తమును విడిచిపెట్టాలి. ఈరోజు మనం విడిచిపెడుతున్నామా? ఒక క్రైస్తవ కుటుంబాల్లో జన్మించి మన తల్లిదండ్రుల క్రైస్తవులు, కానీ మనకు క్రైస్తవ గుణలక్షణాలు లేవే, యేసయ్య గుణలక్షణాలు లేవే, యేసయ్య ఆలోచనలు మనకు లేవే, యేసయ్య నడక మనలో లేదే, లోక సంబంధమైన అపవాదితో మనం సావాసం చేస్తున్నామే. ఒక క్రైస్తవ కుటుంబాలను జన్మించి ఒక క్రైస్తవులుగా జీవిస్తూ, ఇది చాలా ఘోరమైన పని కాదా? ఇది విరుద్ధము కదా యేసయ్యకు? చూడు, ఒక లేవి అంటే మత్తయ్య ఏం చేశాడంట? సమస్తమును విడిచిపెట్టాడంట. అంతకుముందు అతను ఏం చేసేవాడు? ఒక పుస్తకము తీసుకొని పన్ను వసూలు చేసేవాడు, సుంకం వసూలు చేసేవాడు. రూపాయికి 2 రూపాయలు వసూలు చేసి ఆ యొక్క గవర్నమెంట్కు ఎంత కట్టాలో కట్టి, ప్రభుత్వానికి ఎంత కట్టాలో కట్టేసి మిగిలినవి తను జీతముగా పుచ్చుకొని మిగిలినంతా తన జీతమే, తను బ్రతికేవాడు. ఆనాడులో నువ్వు ఇంత కడితే చాలు సంవత్సరానికి, ఈ ఏరియా నుంచి ఇంత ఏరియా వరకు నువ్వు పన్ను వసూలు చేసి 3 నెలలకు ఇంత, నెలకు ఇంత, లేక 6 నెలలకు ఇంతని ఒక కేటాయించారు ధనాన్ని. ఆ ధనము కట్టడమే అతని పని. ఎంత ధనము వసూలు చేశాడా, ఎంత పన్ను వసూలు చేశాడా, ఎంత మిగిలిందా, అది ఎవరు లెక్కలు అడగరు. ఆనాడు రోమా ప్రభుత్వం వారు వాళ్ళు చెప్పిన అమౌంట్ ఇచ్చి చాలు, ప్రైజ్ లార్డ్, ఆ ఉద్యోగస్తులు. కాబట్టి అనేక మంది ఆస్తిపరులయ్యారు, ప్రైజ్ లార్డ్. సుంకర్లు కూడా పెద్ద ఆస్తిపరులయ్యారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి ఆదాయం కలిగినటువంటి జాబ్ను, అంటే ఉద్యోగాన్ని, ధనాన్ని, పుస్తకాలను, గవర్నమెంట్ను, అన్నిటిను ఒక్క మాట యేసయ్య మాటతో అక్కడ విడిచిపెట్టాడంట. ప్రైజ్ లార్డ్. నువ్వు నేను ఈరోజు విడిచిపెట్టామా? యేసయ్య దగ్గరికి వచ్చిన నువ్వు నేను, యేసయ్యను ప్రార్థన చేస్తున్న నువ్వు నేను, యేసయ్యను అంగీకరించిన నువ్వు నేను ఏమి విడిచిపెట్టాము? ఎంతవరకు విడిచిపెట్టాము? ఎవరి హృదయ పరిశీలన వాళ్ళు చేసుకోండి. ప్రతి ఒక్కరు వారి యొక్క ప్రవర్తన జ్ఞాపకం చేసుకోండి. నా ప్రియ సహోదరి సహోదర, అందరికీ
మన పై రూపము చూసుకోవటానికి నిలువుటద్దాలు మన ఇళ్ళల్లో ఉన్నాయి. పాదము దగ్గర నుంచి నన్నెత్తి వరకు చక్కగా మన రూపం చూసుకోగలము. కానీ క్రైస్తవులకు అర్థం ఏంటో తెలుసా? వాక్యం. ఒక్క వాక్యం. ఆ వాక్యాన్ని గురించి ఆలోచన చేసి తన హృదయ పరిశీలన చేసుకుంటే తన రూపము తనకు తెలుస్తుంది. ప్రైజ్ లార్డ్, నేను ఏ స్థితిలో ఉన్నానని. మనకు అర్థం అక్కర్లే. పై రూపాలు చూసుకునే అర్థాలు మనకు అక్కర్లేదు. అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను కాపాడుకోగలిగినటువంటి గుణలక్షణాలు, అలవాట్లు, మాటలు, ఆలోచనలు ఎలా ఉన్నాయని తెలుసుకోవటానికి నువ్వు పరిశుద్ధ గ్రంథము చదివితే దేవుని వాక్యమే నీకు అర్థమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. నువ్వు ఆలోచించేయండి. మెట్టు దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ఎరుకో పట్టణంలో నుంచి యేసు ప్రభు వెళ్తూ మార్గంలో ఉంటే ఆయన వెనక జనసమూహంతో వస్తుందంట. అక్కడ భర్తమయ్య అని అడుక్కునేవాడు ఉన్నాడంట రోడ్డు ప్రక్కన. ఆ శబ్దం విన్నాడంట. ఏంటయ్యా, చాలామంది వెళ్తున్న శబ్దం వింటున్నాను, చూపే తెలియదు కానీ ఏంటని అడిగితే నజరేయుడైన యేసు ప్రభువారు వెళ్తున్నాడు అన్నాడంట. ఎప్పుడు నజరేయుడైన యేసు ప్రభువారు వెళ్తున్నాడని మాట విన్నాడో కేకలు వేయటం మొదలుపెట్టాడంట. ఏమని తెలుసా? దావీదు కుమారుడైన యేసు కరుణించమని కేకలు వేయటం ప్రారంభించాడంట. అప్పటికే ఆయన కొద్ది దూరం వెళ్ళిపోయాడంట. 10-20 అడుగుల ముందుకు వెళ్ళిపోయాడంట. పక్కన ఒకడుండి అన్నాడంట, ఆయన వెళ్ళిపోయాడే చాలా దూరం, నువ్వు ఇంకా కేకలు వేస్తున్నావు అన్నాడంట. ఇంకా శక్తి పొందుకొని బిగ్గరగా, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించమని కేకేశారు. బిగ్గర కేకేశారంట. నువ్వు వేయగలుగుతున్నావా? ఈరోజు మందిరంలో ప్రార్థన చేయమంటే సిగ్గు, మందిరంలో పాటలు పాడాలంటే సిగ్గు, మందిరంలో పని చేయమంటే సిగ్గు. కానీ భర్తమయ్య ఏం తెలిసాడు తెలుసా? ఆ కేకకి దెబ్బకి యేసు ప్రభువులో ఆగిపోయాడు. దేవేశ్వరరావు ఆగిపోయి కేక వేస్తున్న అతన్ని పిలవండి అన్నాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు అతని దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను ప్రభువారు పిలుస్తున్నారని చెప్పినప్పుడు ఆ భర్తమయ్య చేసిన పని ఏంటో తెలుసా? అతని ముందు పరుచుకున్న ఆ బట్టను, అతను కూర్చోవడానికి పరుచుకున్న ఆ బట్టను అక్కడనే దులిపి పారవేశాడంట. ప్రైజ్ లార్డ్. ఎందుకు తెలుసా? యేసయ్య వద్దకు నేను వెళ్తున్నాను, నా గుడితనము బాగుపడుతున్నా, నా కంటి చూపు వస్తుంది, నాకు ఇంక ఈ వస్త్రాలు అక్కర్లేదు, ఇక భిక్షగాడిగా నేను ఉండను అనే ఒక నిశ్చయమైన ఖచ్చితమైన ఆలోచన తలంపు కలిగిన వాడై ఆయన దగ్గరకు వచ్చాడు. నువ్వు ఈరోజు ఎట్లా వచ్చావు? ఈరోజు మందిరానికి ఎలా వచ్చావు? ఏ ఆలోచనతో వచ్చావు? దేవుని క్రీస్తు నుంచి నేను పొందవలసిన దేవుని కృప పొందుకొని వెళ్ళాలని వచ్చావా? దేవుని ఆశీర్వాదాలను పొందుకొని వెళ్ళాలని వచ్చావా? నేను చేసిన ప్రార్థన వినపముకు జవాబు తీసుకొని వెళ్ళాలని వచ్చావా? ఎలా వచ్చావు నా ప్రియ సహోదరి సహోదరా? ఇది ఉపవాస ప్రార్థన అండి. ఇది కృతజ్ఞత కూడిక కాదండి. ఇది వేరే వేరే ప్రార్థన కూడిక కాదండి. యేసయ్యతో ముఖాముఖి మాట్లాడే ఉపవాస ప్రార్థన కూడిక అండి. ఈ కూడికలో మాట్లాడితే యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఆలోచన చేసావా? భర్తమైనా చూసి నేర్చుకోవాలి. ఆ యొక్క లేవి మత్తయిని చూసి మనం నేర్చుకోవాలి. పిలిచిన వెంటనే సమస్తం విడిచిపెట్టాడు. మనం విడిచిపెడుతున్నామా? ఏ విధముగా ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు భర్తమాయ్, అలాగే కన్ను చూపు కలిగిన వాడై దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన్ని వెంబడించినట్టు మనం వాక్యం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలనుకుంటే ఆ కార్యము నువ్వు జరిగిస్తున్నావా? ఏంటి మన విశ్వాసము? ఏంటి మన నమ్మకము? ఒక్కసారి ఆలోచన చేసావా ఈరోజు? ఇంకొక మాట అంటున్నాను,
చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చదువు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను తన సహోదరుడైన ఆంద్రేయ ఇద్దరును వలలు వేయుట చూచెను. వాళ్ళు జాలరు, అయినా నా ఎంబడి రండి, మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించండి. చప్పలకు దీవును మేపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నిన్ను పిలిచాడో తెలుసా? ఎందుకు నిన్ను విశ్వాసిగా తీర్చుకున్నాడో తెలుసా? ఎందుకు తన బిడ్డగా, తన కుమార్తెగా, తన కుమారుగా నిన్ను ముద్రించుకున్నాడో తెలుసా? ఆయన నామమును మహిమపరుస్తావని, ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తావని, ఆయన మరణాన్ని నువ్వు ప్రకటిస్తావని, ఆయన జన్మ పరిశుద్ధ జన్మాన్ని, ఆయన పరిశుద్ధ జీవితాన్ని, ఆయన పరిశుద్ధ రక్త చిందించిన ఆ సిల్వరి యాగములో చేసిన బలియాగాన్ని ప్రచురిస్తావని, సాక్షిగా ఉంటావని నిన్ను నన్ను పిలిచాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైనా గుర్తుంచుకున్నావా? ఏనాడైనా గుర్తుంచుకున్నావా? సర్వశక్తి గల దేవుడే సజీవుడు. ఆయన మానవ రూపము దాల్చే భూలోకమునకు పరిశుద్ధంగా జన్మించి, పరిశుద్ధ జీవితము జీవించి, పరిశుద్ధ రక్తాన్ని నిన్ను నన్ను పాపము నుంచి, బంధకాల నుంచి విడిపించడానికే ఆయన భూలోకానికి దిగి వచ్చాడనే సత్యాన్ని ఎరిగిన నీవు నేను ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఏంటి నువ్వు? ఎందుకు నిన్ను పిలిచాడు? ఎందుకు తన బిడ్డగా? ఆయన అన్నాడే, నా కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ నా బిడ్డలే అని అన్నాడే. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడిన ఈ మాట ఇదే కదా. మరి నువ్వు నేను మన బిడ్డలమైతే మన తండ్రిని గురించి చెప్పాలి కదా, మన తండ్రి యొక్క ప్రణాళికను చెప్పాలి కదా, ప్రజలకు సాక్షిగా నిలబడాలి కదా. మనము మౌనంగా ఉంటే, నాకు నేనుంటే సాల్లే, నాకు నేను పడి ఉంటే సాల్లే. అయ్యా, నేను అడుగుతాను, ఈ భూమి మీద ఈ గుడివాడ పట్టణంలో అనేక మంది సేవకులు ఉన్నారు. అందులో కొంతమంది కొన్ని విధాలుగా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. టీవీ ఛానల్ ద్వారా కానీ, కరపత్రాల ద్వారా కానీ, ఆయన మీటింగుల ద్వారా కానీ, ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా కానీ అనేకమైన పద్ధతుల్లో దేవుని మహిమపరుస్తున్నారు. అందరు కాదు. ఎందుకంటే వాళ్ళు అంత డబ్బు ఖర్చు చేసి, అంత ప్రయాసపడి, శరీర దారుఢ్యాన్ని చెమట కార్చి కష్టపడుతున్నారే. కారణము ఒకటే, వాళ్ళకు కోరిక, నా కొరకు ప్రాణత్యాగం చేసిన యేసయ్య రక్షణ సువార్త అందరికీ వినిపించాలి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు దేవుని మార్చండి. వేల రూపాయలు ఖర్చు చేసి, లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎందుకు ప్రయాసపడుతున్నారంటే, బలహీనులమైన నిన్ను నన్ను బలపరచడానికి, క్రైస్తవులుగా జీవిస్తూనే లోకములో ఉన్న నిన్ను నన్ను మనందరిని బలపరచడానికి ఆ ప్రయత్నం చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరా, మనం ఆ బిడ్డల వలె ఉండాలని ఎందుకు ఆశ మనకు కలగదు? ఎందుకు? సువార్త వింటున్నాము కదా, రక్షణ సువార్త వింటున్నాము కదా. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట అండి. పిలిచాడంట, సమస్తంని విడిచిపెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదర, మిమ్మల్ని నేనేమి విడిచిపెట్టమంటా, మిమ్మల్ని మీ ఇంటిని విడిచిపెట్టమంటం లేదు, మీ తల్లిదండ్రులను విడిచిపెట్టమంటం లేదు, మీ ఆస్తిని విడిచిపెట్టమంటం లేదు, మీ పిల్లలను విడిచిపెట్టమంటం లేదు. కేవలం నేను విడిచిపెట్టమనేది ఒకటి, మీ ఆలోచన, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలను విడిచిపెట్టండి, చెడు ప్రవర్తన విడిచిపెట్టండి, దురాలోచన దుష్టత్వాన్ని పాతిపెట్టండి. యేసయ్య రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో కడిగి శుద్ధులుగా అండి,
పరిశుద్ధులై ఆయన నామముని మహిమపరచండి. ఇదే నేను మీ నుంచి కోరేది. మేము గురించి ఏమైనా వేల రూపాయలు అడుగుతున్నానా? మీ నుంచి ఏమైనా లక్షల రూపాయలు అడుగుతున్నానా? లేదే. మీ ప్రవర్తన మార్చుకోండి, విడిచిపెట్టండి. ఇదే కదా అడిగేది. నా యేసయ్యకు సాక్షిగా ఉండండి, ఇదే కదా అడిగేది. ఆయన పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధంగా ఉండమంటున్నాను. ఆయన పవిత్రుడు, మీరు పవిత్రంగా జీవించమంటున్నాను. ఇదే కదా నేను అడిగేది. ఏంటి మీరు ఇచ్చిపెట్టేది ఈరోజు? అలా అంటున్నాడు, నానా చేపలు మీరు చాలా ప్రాముఖ్యంగా చాలా నైపుణ్యంగా పడుతున్నారా, నాకు నచ్చారు. ఇదిగో రండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు బట్టి జాలరిగా చేస్తా. యేసు నామములో ఏంటన్నాడు? ఇప్పుడు చేపలు కాదు, మనుషులు పడతారు. నా రాజ్యంలో నివాసం ఉండేలాగున, నా రాజ్యాన్ని స్థిరపరచలాగున మనుషులు బట్టే జాలరుగా నిన్ను చేస్తాను, రండి నన్ను వెంబడించండి అన్నాడు. వాళ్ళని వెంటనే వాళ్ళు వచ్చారంట. నా ప్రియ సహోదరి సహోదర, ఇంకా కొద్దిగా ముందుకెళ్తే కదా ఆ యోహోను యాకోబు కూడా అదే పనిలో ఉన్నప్పుడు వారిని కేక వేశాడు. వారు కూడా తన తండ్రిని ఆ యొక్క పడవలను ఆ యొక్క వలలను వదిలివేసి యేసుని వెంబడించినట్టు మనం 21, 22 వచనాలు కూడా మనం చూడగలము. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన పిలుపు శక్తివంతమైనది, ఆయన మాట ప్రభావవంతమైనది. ఆయన మాటకు లోబడితే మనలో ఉన్న బలహీనతలు పోతాయి. ఆయన మాటకు లోబడితే మనలో ఉన్న ప్రతి బలహీనతను శుద్ధి చేసుకోగలం. ఆలోచన చేయండి, ఈరోజు ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరు. ఎప్పుడు ఆ సుంకపు మెట్ట దగ్గర ఉన్న మత్తయ్యను పిలిచాడో, మత్తయ్య ఆయనను వెంబడిస్తూ, అయ్యా మధ్యాహ్నం అయిందయ్యా, భోజనం టైం అయిందయ్యా, రా మా ఇంట్లో భోజనం చేద్దాం రండి అని ఆయనతో ఉన్న వారందరినీ కూడా పిలిచికెళ్ళి భోజనం పెడుతున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్ద కూర్చొని పరిచయులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ ఆ పాపులతో కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగారు. ఒక్క నిమిషం ఆగమ్మా. ప్రైజ్ ది లార్డ్. మత్తయి ఏం చేశాడండి? భోజనానికి పిలిచాడు. ఎవరినండి? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి. ఈ ఆహార ధాన్యాలు భూమి మీద ఫలింపజేసిన ఆ యేసయ్యనే, పొలాలు ఫలింపజేసిన ఆ యేసయ్యనే ఏమంటున్నాడు? అయ్యా మా ఇంటికి రా, భోజనం చేద్దాం, నువ్వు మా ఇంటికి రా అంటే దేవుని దాసులను, దేవుని పేరిట జీవిస్తున్న వారిని ఇంటికి పిలిచి భోజనం పెడితే కొండలు కరిగిపోతాయి, కొండలు కూడైపోతుంది. అమ్మో నా బిడ్డలు పచ్చుంటారు, నేను పచ్చుండాలి అనుకుంటారు కొంతమంది. కానీ ఆ యేసయ్య అంటాడు, నా ఆకలి వేసినప్పుడు నాకు అన్నం పెట్టారు, నాను ఆరోగ్యం బాగలేనప్పుడు హాస్పిటల్కి వచ్చి నన్ను పలకరించానన్నప్పుడు మేమెప్పుడు పలకరించామయ్యా, నువ్వెవరయ్యా, నేను ఎప్పుడు చూడలేదు, ఇదే కదా మేము చూసేదని మొత్తుకున్నప్పుడు ఆయన అంటాడు, ఒక్క వ్యక్తిని మీరు ఆ విధముగా చేస్తే నన్ను కూడా ఆదరించినట్టే, ఒక వ్యక్తికి అన్నం పెడితే నాకు అన్నం పెట్టినట్టే అన్నాడు నా పేరట. మరి ఆ వాక్యాలన్నీ కూడా, యేసయ్య చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధమా? దానికి ప్రతిఫలం నీకు ఇస్తానన్నాడు కదా, అది అబద్ధమా? అంతేకాదు శ్రేష్టమైనటువంటి నీ వాసస్థలం ఆయన తండ్రి ఇంట్లో నీ కొరకు సిద్ధపాటు చేశాను అని చెప్తున్నాడు కదా, అది వాస్తవం కాదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకోండి. ఈరోజు ఎవరికి
ఆ యేసయ్యను పిలిచి తన శిష్యులను పిలిచి భోజనం ఏర్పాటు చేసినప్పుడు ఆశ్చర్యపోయారు. సర్వశక్తి గల దేవునికి నేను భోజనం పెట్టానని తెలిసిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత, ఆయన చెప్పినట్టు 3వ దినం సజీవుడిగా లేచిన తర్వాత, దేవుని యొక్క కుమారుని, నా తండ్రి చిత్తము నాలో ఉంది, నా తండ్రిని నాలోనే మీరు చూసుకోవచ్చని శిష్యులు చెప్పినప్పుడు మత్తయ్య సంతోషపడినాడంట, ఆనందభరితుడయ్యాడంట. కారణం, ఒక సర్వశక్తి గల దేవునికి నేను భోజనం ఏర్పాటు చేశానని, ఒక సర్వశక్తి గల దేవునికి నేను భోజనం పెట్టానని, ఆయన శిష్యులకు నేను భోజనం పెట్టానని ఉల్లాసంగా గంతులు వేశాడంట మా అత్తయ్య. ఎందుకు తెలుసా? ఆ ధన్యత అందరికీ రాదు, అందరికీ పొందలేరు. యేసయ్య శిష్యులకు భోజనం పెట్టాలన్నా, దేవుని దాసులకు భోజనం పెట్టాలన్నా అందరికీ ఆ ధన్యత రాదు. రమ్మన్నా రాదు, యోవడుది కూడా దేవుడు అనేక మందికి. నా ప్రియ సహోదరి సహోదరు, ఆలకించండి. ఈరోజు ఆక పరిచయులు శాస్త్రులు వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు పాపులతోనూ సుంకర్లతోనూ భోజనం చేస్తున్నారే అన్నాడు. ప్రైజ్ లా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45-46 వచనం. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగునో? ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మా బంధువు, మా రక్త సంబంధికుడు, మా కులస్తుడు, ఏంటంటే మా దాయాది, మా అక్క కొడుకు, మా బాబాయ్ కొడుకు, రాయ్యా, నువ్వు ఎప్పుడు దేవుని ఎరిగావయ్యా, నువ్వు ఎప్పుడు పాస్టర్ అయ్యావయ్యా, దా రాయ్యా అని భోజనం పెడితే, ప్రేమించితే తక్కిన దేవుని సేవకులు ఏమవుతారు? దూర ప్రాంతం నుంచి వచ్చిన సేవకులు ఏమవుతారు? వారికి భోజనం పెట్టకపోతే వారు ఏమవుతారు అంటున్నా. నీవు నిన్ను ప్రేమించేలాగా నీ బంధువులను, నీ రక్త సంబంధికులను, నీ కులస్తులను, నీ శ్రేయాభిలాసులను ప్రేమిస్తే మరి తక్కిన వాళ్ళని ఎవరు ప్రేమిస్తాడు? నీకేమి ఫలం వస్తుంది? నువ్వు ఎంత బైబిల్ చదివితేమి, నువ్వు ఎన్ని కీర్తనలు పాడితేనేమి, నువ్వు ఎంత గొంతెత్తి ప్రార్థన చేస్తేనేమి ఫలితమైన ఉంటుందా? 0, 0, ఏ ఫలితం ఉండదు. ఎందుకంటే మార్కులు వేసేవాడు న్యాయాధిపతి ఆయనే. హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా